ఇన్స్టెంట్‌గా ఎనర్జీ కావాలంటే చిన్న పిల్లలైనా సరే, పెద్దలైనా సరే రోజు ఒక్కటి తినండి. అన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి పొందవచ్చు. అన్ని రకాల న్యూట్రిషన్స్ అనేవి పొందవచ్చు. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. హెల్తీగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే లయన్ లెగ్స్ చేసిన పగని మా మమ్ మమ్మీ చాలా సబ్స్క్రైబ్ చేయని చాలా టేస్ట్ చేయని వేసుకొని లైక్ చేయండి. లైక్ చేయని బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మా పాప కూడా చెప్పేసింది కదా చాలా టేస్టీగా ఉందని. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ఒక కప్పు అటుకులనైతే తీసుకున్నాను. ఇది లావు అటుకులండి, కాస్త మందంగా ఉంటాయి కదా. పేపర్ అటుకులు కాకుండా కాస్త మందంగా ఉన్న అటుకులను తీసుకోండి. అలాగే కొద్దిగా కొబ్బరినైతే తీసుకొని గ్రైండ్ చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఒక కప్పు అటుకులకు అరకప్పు పల్లీలనైతే మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉంటే ఊరికే మాడిపోతాయి. పల్లి లోపల పచ్చిగానే ఉంటుంది కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే దోరగా వేయించండి. చూసారు కదా, ఇలా పైన పొట్టు అనేది చిట్లిపోయేంత వరకు ఫ్రై చేసి పక్కన చల్లారనివ్వండి పల్లీలన్నీ కూడా. తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మనం తీసుకున్న ఒక కప్పు అటుకులను లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోండి. మంచిగా క్రిస్పీగా అవ్వాలి. ఇక్కడ కొద్దిగా నెయ్యి వేయడం వల్ల మంచి స్మెల్ అనేది వస్తుంది. అటుకులు ఫ్రై అయినప్పుడు లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. ఈ రెసిపీ చాలా సింపుల్గా అయిపోతుంది. ఇన్స్టెంట్గా పిల్లలకైతే ఎనర్జీ వచ్చేస్తుంది. ఇది మనం అటుకులతో చేసామంటే ఎవ్వరు కూడా నమ్మరు, అంత టేస్టీగా ఉంటుంది. చూడటానికి కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ కానీ స్ట్రక్చర్ కానీ. అలాగే ఒక కప్పు వరకు బెల్లాన్ని అయితే తీసుకున్నాను. ఒక కప్పు బెల్లానికి అరకప్పు వరకు వాటర్ని యాడ్ చేసి పూర్తిగా కరగనివ్వండి. చూసారు కదా, అరకప్పు వాటర్ని వేసి పూర్తిగా కరిగిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఇలా మీకు నచ్చినవి మీ ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ని మాత్రమే వేసుకోండి. తర్వాత కొద్దిగా వేగాక నేనైతే పుచ్చకాయ గింజలను కూడా వేసుకున్నాను. అవి చిటపటలాడతాయి కాబట్టి లాస్ట్లో వేసాను. తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని వేసుకొని అదే నేతిలో ఒక 2 నిమిషాలు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోండి. కొద్దిగా కొబ్బరి అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనము బెల్లాన్ని కరిగించి తీసుకున్నాం కదా, దాన్ని ఇందులోకి ఫిల్టర్ చేసేసుకోండి. ఫిల్టర్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బెల్లం వాటర్లో అంతా కొబ్బరి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా మరుగుతూ ఉండాలి. అలా మరుగుతున్నప్పుడు మనము ఇక్కడ పల్లీలు అలాగే అటుకులను రోస్ట్ చేసి తీసుకున్నాం కదా, ముందుగా పల్లీలను అలాగే 2 ఫ్లేవర్ కోసం ఇలాచీని వేసుకొని పల్స్ చేస్తూ మనం తిప్పుకోవాలి. మెత్తగా మాత్రం చేయకూడదు. ఇలా పల్స్ ఇస్తూ మనము పల్లీలను పొడిలాగా చేసుకోవాలి. తర్వాత అటుకులను కూడా అందులోనే వేసుకొని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ చూస్తున్నట్టుగా మెత్తటి పొడిలాగా మనము గ్రైండ్ చేసుకోవాలి. అలానే ముద్దలాగా మాత్రం గ్రైండ్ చేయకండి. తర్వాత ఇందులోకి బెల్లం వాటర్లోకి పూర్తిగా దీన్ని అటుకులు పల్లీల పౌడర్ని యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని సిమ్లోనే బాగా మిక్స్ చేస్తూ కలపాలి. మనం వేసిన అటుకులు పల్లీల పొడి అనేది పూర్తిగా ఈ బెల్లంలో మిక్స్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా మిక్స్ చేస్తుండగానే మనకు స్ట్రక్చర్ అనేది గట్టిపడుతుంది. చూస్తున్నారు కదా, మనకు ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోండి. హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెడితే కొద్దిగా ఒక్కోసారి అడగంటినట్టు అవుతుంది. మీకు ప్యాన్ నుంచి సపరేట్ అవ్వకపోతే మళ్ళీ కూడా కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని బాగా ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కుక్ చేసుకోవడం వల్ల మంచి స్మెల్ అనేది వస్తుంది. అలాగే అటుకులు పల్లీలు కూడా బాగా ఫ్రై అయిపోతాయి. అందులో కూడా అంతా మిక్స్ అయిపోతుంది. చివరగా మళ్ళీ దింపే ముందు కూడా కొద్దిగా నెయ్యిని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా నెయ్యి కరెక్ట్గా వేస్తే మనము ముద్ద చేసేటప్పుడు లడ్డు చుట్టేటప్పుడు కూడా మనకు మళ్ళీ నెయ్యి అవసరం అనేది ఉండదు. చాలా పర్ఫెక్ట్గా మనం అనేది లడ్డు చుట్టేసుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి కాస్త చల్లారనివ్వండి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు మీకు నచ్చిన షేపుల్లో లడ్డుల్లా చుట్టుకోవడమే అండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది.
ఇంత మంచి టేస్ట్ని అయితే మీరైతే మిస్ అవుతారు ఇది చేసుకోకపోతే. అంత హెల్దీ కూడా, ఇన్స్టెంట్గా పిల్లలకైతే ఎనర్జీ అనేది వచ్చేస్తుంది. ఇందులో మనం అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేసాం, పల్లీలు, కొబ్బరి అన్నీ కూడా పిల్లలకు చాలా హెల్ప్ అవుతుంది. చాలా హెల్దీ కూడా. పిల్లలకు రోజు ఒకటి స్నాక్ బాక్స్లో పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు, టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ తెలియచేయండి. అలాగే ఇంకేదైనా రెసిపీ కావాలంటే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. లడ్డు మాత్రం సూపర్ టేస్ట్గా ఉంది. వెళ్తా ఒక లైక్ మాత్రం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుంటాను.